సారీ అన్నయ్య. అమ్మా నాన్న చనిపోతూ తమ్ముడు జాగ్రత్త అని నాతో అన్నారంటే నీకొచ్చే కష్టాల నుంచి మాత్రమే నేను కాపాడమని కాదు, నీ వల్ల ఎవరికైనా వచ్చే కన్నీలకు నా పెంపకం కారణం కాకూడదండి. వ్యక్తి కన్నా వ్యవస్థ, బంధం కన్నా బాధ్యత గొప్పదని నిరూపించావు. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సంతోష్. గుడ్ మార్నింగ్ సార్. విశ్వనాథ్ ఫోన్ ట్రేస్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. తను చనిపోయిన రోజు లాస్ట్ జీపీఎస్ ట్రాక్ ఎక్కడ చూపిస్తుందో చెక్ చేయండి. 1 సెకండ్ సార్. వాళ్ళ ఇంట్లోనే సార్. విశ్వనాథ్ ఫోన్ కరెక్ట్గా 2 minutes ఆన్ అయ్యి మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకే సార్. ఎస్ సార్, యు ఆర్ రైట్. ఒకవేళ ఈ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆన్ అయితే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. థ్యాంక్స్. ఇంటి చుట్టుపక్కలంతా జాగ్రత్తగా వెతకండి. ఏం జరుగుతుంది సార్? విశ్వనాథ్ ఫింగర్ సార్ 100% ఇక్కడే ఉంటుంది. జాగ్రత్తగా వెతకండి. ఓకే సార్. నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? విశ్రుత్, నిజానికి ఏం జరుగుంటుందంటే శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు జ్యోతి తన ఫోన్ కోసం వెతుకుంటుంది. ఫోన్ దొరకలేదు. అప్పుడు తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఛార్జింగ్లో పెట్టుండడం చూసి తన ఫోన్ తన భర్త తీసుకెళ్లిపోయాడేమోనని అర్థం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది జ్యోతి. తన ఫోన్ ఛార్జింగ్లో పెట్టి తన భార్య ఫోన్ తీసుకుని బూత్ బంగ్లాలో ఎవరినో కలిసేందుకు వెళ్ళాడు విశ్వనాథ్. కలిసిన వాడు విశ్వనాథ్ని గన్తో చంపి విశ్వనాథ్ భార్య ఫోన్తో ఫోటోలు తీసి వాట్సాప్లో అంకుల్ అని ఉన్న కాంటాక్ట్ నెంబర్కి పంపించాడు. మరి ఆ ఫొటోస్ విశ్వనాథ్ ఫాదర్కి ఎందుకు పంపించి ఉంటారు సార్? అంటే ఆ మర్డర్ కేసు విశ్వనాథ్ భార్య మీదకి డైవర్ట్ చేయడానికి. వాట్ ఎల్స్ షుడ్ ఇట్ బి? దాని తర్వాత వాడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఫోన్ గన్ అక్కడ పెట్టుంటాడు. సింపుల్. ఛార్జింగ్లో పెట్టున్న ఫోన్ ఆన్ చేసి ఈ ఫింగర్తో లాక్ ఓపెన్ చేసి అందులోంచి ఏదో వీడియో డిలీట్ చేసి ఉంటాడు. మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి తాళం వేసి ఫింగర్ బయటికి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విశ్వనాథ్ని చంపినవాడు జ్యోతి మీద కేసు డైవర్ట్ చేసిన విధంగానే మనకు దొరికిన ఎవిడెన్స్ ప్రకారం జ్యోతిని అరెస్ట్ చేశాం. నిజానికి జ్యోతికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు కదా సార్? అదప్పుడే చెప్పలేం విశ్రుత్. జ్యోతి హత్య చేయించుండొచ్చుగా. పాసిబుల్. ఎస్ సార్, ఛాన్స్ ఉంది.
విశ్వనాథ్ని చంపిన వాడిని మనం పట్టుకున్నట్టేనా సార్? విశ్వనాథ్ ఫోన్లోంచి వీడియో డిలీట్ చేశాడంటే ఆ వీడియోలో వాడు కూడా ఉన్నాడని అర్థం. డిలీట్ అయిన వీడియో మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రికవరీ చేయగలిగితే నేరస్తుడు దొరికినట్టే. సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విశ్రుత్ గుడ్ మార్నింగ్. చెప్పు. సార్, విశ్వనాథ్ ఫోన్లో డిలీట్ అయిన వీడియో రికవర్ అవ్వలేదు సార్. మనం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి కూడా రికవరీ చేయలేకపోతున్నామంటే వాడు టెక్నికల్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేదంటే టెక్నికల్ అసిస్టెన్స్ అయినా తీసుకుని ఉండాలి. ఎస్ సార్. రిషి, రిషి, బాస్కెట్బాల్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళాలి కదా. అలారం మోగక ముందే లేచేవాడివి. ఈ రోజేంటి మొద్దు నిద్ర? లే, నిన్నెలా లేపాలో నాకు తెలుసులే. రిషి, 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 లే రిషి. నైట్ బోన్ చేసి పడుకునే ముందు డోర్ పెట్టింది నేనే సార్. మార్నింగ్ నిద్ర లేవగానే డోర్ ఓపెన్ చేసింది కూడా నేనే. ప్రేమ అనేది ఒక అందమైన కల లాంటిది, పెళ్లి నిద్ర లేచాక నిజం లాంటిది. నేను చంపడమేంటి సార్? పెట్టిన డోర్ పెట్టినట్టే ఉంది, అయినా మర్డర్ జరిగింది. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ప్రేమను చంపుకోలేక పెళ్లి చేసుకున్నా నేను ప్రేమికుండే ఎలా చంపుకుంటాను సార్? సరే, నైట్ ఏం జరిగిందో వివరంగా చెప్పు. రిషి, వీకెండ్ మాత్రమే పర్మిషన్ ఇస్తే వీక్ అంతా తాగుతున్నావా? ఏంటిదంతా? ఒక్క పైగా ఎక్కువైందిరా. ఓహో, అందుకేనా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నావు? సారీరా, ఫోన్ ఎక్కడ పోయింది. ఫోన్ పోయిందా? రిషి, రిషి, నీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. లేగు, లే రిషి. రిషి, డిస్టర్బ్ లేవమన్నానా? లే రిషి. హలో హలో, ఈ ఫోన్ నాకు దొరికిందండి. ఆ ఫోన్ మా హస్బెండ్ అండి. ఇది ఇప్పుడు మీరు వచ్చి తీసుకోగలరా? ఇంత అర్ధరాత్రి టైంలో? రేపు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. మీ అడ్రస్ చెప్పండి, నేనే తీసుకొచ్చిస్తాను. హలో హలో, వచ్చానండి. మీ ఇంటి గేట్ ముందు ఉన్నాను. ఓకే, వస్తున్నా అండి. సరే అండి. కాల్ చేస్తున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి.